వెల్కమ్ టు 9 వైబ్స్. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి సాధారణ మరణమా లేక ఎవరైనా పక్కాగా ప్లాన్ చేసి చంపారా? ఒకవేళ అసాధారణ మరణం అయితే ఎవరు చేశారు? మిస్టరీని ఛేదించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారా? అసలేం జరిగింది? అనుమానాలను రేకెత్తిస్తున్న ఈ సంఘటన పూర్వపరాలేంటి? ఒకవేళ ఇది హత్య అయితే ఎవరు చేసుంటారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు వెంటాడింది. 10 రోజుల క్రితం నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రుటిలో మృత్యువు నుంచి బయటపడిన ఆమె నేడు పటాన్చెరు ORR పై జరిగిన యాక్సిడెంట్లో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా వెళ్లి రైలింగ్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యే నందిత ఘటనా స్థలిలోనే మరణించినట్లు నిర్ధారించారు. లాస్య నందిత ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నందిత మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ORR పై ప్రమాదం చోటు చేసుకున్న దగ్గర 500 మీటర్ల దూరంలోనే ఎమ్మెల్యే కార్ హెడ్ లైట్స్ కింద పడి ఉండడం, 500 మీటర్ల నుంచి బ్రేక్ వేసినట్లు రోడ్డుపై టైర్ మరకలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. వెనకాల నుంచి గుర్తు తెలియని వాహనం గుద్ది ఉంటుందనే అనుమానం ఉండగా ఎమ్మెల్యే కారు నడిపిస్తున్న డ్రైవర్ ఆకాష్ ముందు ఉన్న కారును అకస్మాత్తుగా గుర్తించి దానిని తప్పించుకునేందుకు బ్రేక్ లేదా హ్యాండ్ బ్రేక్ వేశాడా అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే అనుమానాలు బలపడుతున్నాయి. ఇది హత్య ఏమో అని ప్రజలు, ఆమెకు తెలిసిన వాళ్ళు అనుమానం వెలబడుచుతున్నారు. ఒకవేళ ఆమెది హత్య అయితే ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికుంది అనే కోణంలో పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన ఆమెను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనేది కూడా తెలియాల్సి ఉంది. వెనుక నుండి వచ్చిన కారు ఆమె వాహనాన్ని కావాలనే ఢీకొట్టింది అని అనుకున్నా అవసరం ఎవరికుంది? ఆమె చనిపోతే ఎవరికి లాభం అనే అంశం పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.